ఐపీఎల్ 2025లో భాగంగా మార్చి 28వ తేదీన చెన్నై, ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 2008లో మొదటిసారి చెపాక్లో గెలిచిన ఆర్సీబీ మళ్లీ ఇప్పటి వరకు 16 ఏళ్లుగా అక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీనిని బట్టి సొంతగడ్డపై చెన్నై ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా చెన్నై జట్టులో అద్భుతమైన స్పిన్ బౌలర్లున్నారు. అదే ఆ జట్టు ప్రధాన బలం. కానీ ఈసారి ఆర్సీబీ మునుపటి కంటే బలంగా కనబడుతూ ఉండడంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే ఏం చేయాలి అనే విషయమై న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ కీలక విశ్లేషణ చేశాడు. ఈ సీజన్లో కేన్ విలియమ్సన్ను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో విశ్లేషకుడిగా మారాడు. ఇంతకీ విలియమ్సన్ ఏమన్నాడంటే, సీఎస్కే జట్టు చాలా బలంగా ఉంది. ముఖ్యంగా వారి సొంత గడ్డపై ఆ జట్టును ఓడించడం అంత సులభం కాదు. ముఖ్యంగా చెపాక్ పిచ్ కొద్దిగా సంక్లిష్టంగా ఉంటుంది. దీనికి తోడు చెన్నై స్పిన్నర్లు మరింత ప్రమాదకరంగా ఉంటారు. అయితే ఈసారి ఆర్సీబీ జట్టు కూడా బలంగా ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆ జట్టులో కూడా కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ రూపంలో మంచి స్పిన్నర్లున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే కోహ్లీ ఒక పని చేయాలి. చెన్నై పిచ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. టాప్ ఆర్డర్లో ఎవరో ఒక బ్యాటర్ యాంకర్ రోల్ పోషించాలి. ఆ యాంకర్ రోల్ పోషించే బాధ్యత కోహ్లీ తీసుకోవాలి. చెన్నై లాంటి స్లో పిచ్లపై కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడు ఒక ఎండ్లో ఉంటే మిగతా బ్యాటర్లకు కొండంత అంటగా ఉంటుంది. కాబట్టి కోహ్లీ గనుక ఈ మ్యాచ్లో తనకు అలవాటైన యాంకర్ రోల్ పోషించి జట్టుని ముందుండి నడిపిస్తే గెలుపు ఆర్సీబీదే అని విలియమ్సన్ జోస్యం చెప్పాడు. ఆర్సీబీకి విలియమ్సన్ ఇచ్చిన సలహా సరైనదని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.